హలో ఫ్రెండ్స్, అవుట్డోర్ యూనిట్ రెడీ అయిపోయింది. అన్నీ రెడీ చేసింది. ఏంటమ్మా, దోసకాయలు, టమాటాలు. ఏంటి స్పెషల్? ఈ డబ్బాల్లో ఉంది. ఆ స్పెషల్ ఏంటో చూసేద్దాం తర్వాత. ఏంటి విషయం? ఏం లేదు, ఇవాళ అయితే హాల్ దగ్గరికి వెళ్ళి వంట చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇవాళ కొంచెం ఫ్రీగా ఉన్నాము. ఎందుకు అనంటే 2 days నుంచి మా వారికి ఫుల్ బిజీ అనమాట. మొన్నంతా హాల్ వర్క్ చేయించారు. అంటే ఇప్పుడు కొంచెం అన్సీజన్ కాబట్టి హాల్ ఏవైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ చేపిస్తారనమాట. హాల్లో కిచెన్ మొత్తం పాడైపోయింది. కిందంతా ఫ్లోరింగ్ అంతా లాగిచ్చేసారు. మొన్నంతా ఫుల్ బిజీ అనమాట. నిన్నంతానేమో ఇంకా బుకింగ్స్కి వచ్చారనమాట. బుకింగ్స్ అన్ని చూసేసరికి నిన్నంతా డే అంతా మొత్తం వెళ్ళిపోయింది. ఇక నిన్న మొన్న మనకి వీడియో చేయడానికి అవ్వలేదు. మనకి వీడియోలు ఏమి స్టాక్ ఉండవు. ఏ రోజుకి ఆ రోజు వీడియో చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం అది అన్నమాట. ఈ రోజు అయితే కనుక ఇంకా దోసకాయ పండుగప్ప కర్రీ వండామని చెప్పేసి అనుకుంటున్నాను. పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పెద్దబాబు కూడా ఎగ్జామ్ రాసి ఇప్పుడే వచ్చాడు. ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేయట్లేదు. పాపం తెల్లారుజామున లేచి వాళ్ళు 4ంటికి 3ంటికి లేచి చదువుకుంటున్నారు. ఇక అది ఫ్రెండ్స్, మధ్యాహ్నం వస్తున్నారు, అలసిపోయి పడుకుని పోతున్నారు. మళ్ళీ ఈవినింగ్ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ పుస్తకాలు పట్టుకుంటున్నారు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు బిజీ, మా వారు బిజీ. ఇక వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి నిన్న మొన్న వీడియోలు అయితే ఏమీ పెట్టలేదు. ఈ రోజు అయితే మా వారు కొంచెం ఫ్రీ అయ్యారు. ఇక అందుకని చెప్పేసి హాల్ దగ్గర మంచిగా కొంచెం చెట్లు కింద చల్లటి గాలితో మంచిగా వీడియో చేద్దామని చెప్పేసి అన్నారు. ఎలాగో బుకింగ్కి వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండిద్ది అని చెప్పేసి హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మన వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇవన్నీ ప్యాక్ చేసుకుని మనం హాల్ దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా రోజులైంది కదా హాల్ దగ్గర వంట చేసి, ఈరోజు చేసేద్దాం. ఏదన్నా ఎలా రాసా ఎగ్జాము? ఓకే. ములక్కాయ టమాటా కర్రీ వండింది. ఎగ్స్ కూడా ఉడకబెట్టావుంటాగా? ఎగ్స్ ఉడకబెట్టలేదు అయితే జనంగా మరి చెప్పేది అన్నా. చూడు, ములక్కాయ పులుసు పెట్టాను. ఎగ్స్ 2 చికెన్ ఉన్నాయి. అవి ఆమ్లెట్ వేసేస్తాను. వేసి పెట్టాను. తినేస్తావు అమ్మ ఇప్పుడు? నాకు వచ్చేసరికి లేట్ అవుతున్నా. ఇవాళ శనివారం 4 దాకా తినండి బాబు. వేసేసుకుంటావా? అందుకని నేను గుడ్లు ఉడకపెట్టలేదు. ఎగ్స్ చిరికినా ఆమ్లెట్ వేసుకోవా? గుడ్లు ఉడకపెట్టేసేనా? సరే సరే అయితే ఓకే. 4ంటికి కదా తినేది. అయితే ఈ లోపల వచ్చేస్తాను. 4ంటికి తిన్నానంటే ఈ లోపల వచ్చేసేస్తాను, పెట్టేస్తాను. ఓకేనా? సరే, డోర్ క్లోజ్ చేసేసుకో, మేము వెళ్తున్నాం. ఫ్రెండ్స్, చాలా రోజులు అయింది సర్ది. మధ్యలో బ్రేక్ఫాస్ట్కి మ్యాంగో కూడా పెట్టుకుంది. ఏది ఏమైనా మనకి విజయవాడలో మ్యాంగోస్ అయితే చాలా బాగుంటాయి. న్యాచురల్గా టేస్టీగా ఉంటాయి. ఎందుకు ఇక్కడ మ్యాంగోస్ అస్సలు తినబుద్ధి కాదు తెచ్చుకున్నా కూడా. ఇది మొన్న ఆన్లైన్లో పెట్టింది ఫ్రెండ్స్. కూరగాయలు ఫ్రిడ్జ్ చక్కగా అన్ని సర్దుకొని ప్లేస్ కూడా కలిసి వస్తుంది. బుక్ చేసేటప్పుడేమో తిడతారు. అవి కనుక మంచిగా యూజ్ అయితే మాత్రం ఇక మంచిగా చెప్తారనమాట. ఎన్నిసార్లు అయినా పొగుడుతాయి. చక్కగా పసుపు అన్ని చక్కగా సెట్ చేసి పెట్టి. మొన్న బందర్ వెళ్ళాం కదా, బందర్ నుంచి తీసుకొచ్చాంగా పండుగప్పాలను వంచరం ముక్కలు. అవి ఉన్నాయి. అవి తెచ్చిన కాడి నుంచి వండలేదు అసలు. ఇక అందుకని చెప్పేసి ఇంక ఇవాళ దోసకాయ పండుగప్ప వండుదామని డిసైడ్ అయ్యాం. ఇప్పుడైతే మొత్తం అన్నీ సదిరేసేస్తాము. కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుకోకుండా. ఒకటి చాలు. గ్యాస్ ఉందా? గ్యాస్ కూడా తీసుకెళ్ళాలి. ఇప్పుడైతే అన్నీ పెట్టేసేసుకున్నాము. హాల్ దగ్గరికి వెళ్ళిపోదాము. బండి ఈ మధ్య తీయట్లేదు. బండి కూడా కొంచెం హెల్త్ కండిషన్ బాగోలేదు బండికి. హెల్త్ కండిషన్ డాడీ. బండిని కూడా మనలాగానే ప్రేమించాలి. ఓకే ఓకే, ఎండ బాగుంది. గవ్వ వండుకొని గవ్వ తినేసేయాలి. సరే, హాల్ దగ్గర కలుద్దాం మళ్ళీ. చూసారా, కొత్త సంసారం.
లేదు. ఇక్కడ షూట్ చేసి చాలా రోజులు అయింది కదా, షూట్ చేద్దామని చెప్పి బయట అయితే ఫుల్ ఎండ, 1 గంట అప్పుడు ఎట్ట మధ్యాహ్నం. కానీ మాకు ఈ చెట్ల వల్ల చల్లగా ఉంటుంది. ఫ్రెండ్స్, అవేవి అయితే శుభ్రంగా ఇదంతా ఊడ్చేసింది. ఈలోపు నేనే ఇక కొంచెం వాటర్ కొడదామని రెడీ చేస్తున్నాను. ఎంత మధ్యాహ్నం 1 గంటకి ఇదంతా చక్కగా చల్లగా ఉంది చెట్టు కింద. కొంచెం వాటర్ చల్లామనుకోండి ఇంకా కూల్గా ఉంటుంది. నేను 2 రోజులైంది వంట చేసి, చాలా రోజుల తర్వాత వచ్చారన్నమాట. ఈలోపు నిదానంగా కొబ్బరి చెట్టుకి నీళ్ళు వెళ్తూ ఉంటాయి, మనం వంట ప్రిపేర్ చేద్దాం. ఓకే, క్యారీ ఆన్, హరి అప్. ఇప్పుడైతే మనం హాల్ దగ్గరికి వచ్చేసేస్తాము. మొత్తం ఈ సామాన్లన్నీ సదిరేసేసుకొని అప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ రైస్ ఇంటికాడ వండేసేసాను, ఓన్లీ కర్రీ ఒకటే. ఇప్పుడైతే స్పీడ్గా కర్రీ వండేసేసుకొని మనం టేస్ట్ చేసేద్దాం. మీ అందరికీ తెలిసిందేగా, మనకేమో లంచ్ టైంలోనే కుదిరిద్ది. మనం తినేసరికి 3-4 అయింది వీడియో అనేసరికి. నార్మల్గా అయితే అంత టైం అవ్వదులేండి. మార్నింగే పిల్లల క్యారేజీలు కట్టేస్తాను కాబట్టి మాకు కూడా వండేసేస్తాను. ఇక వీడియో అంటేనే ఈ టైం అవుతుంది మనకి. ఆ రోజు మనకి ఆకలి వేసినా తప్పదు. యాక్చువల్గా మట్ల ఆదివారం మాకు ఎట్టాగు కిందకి దిగినాయి. సరే అని చుట్టూ రౌండ్గా ఒక లైన్ కొట్టేసుకోమని చెప్పా. వాళ్ళైతే ప్రిపేర్ అయిపోతున్నారు. ఓకే, బ్యాక్ డ్రాప్ మేమే సెట్ చేయలేదు ఫ్రెండ్స్, అది ఆల్రెడీ వాళ్ళు సామాన్ పెట్టుకున్నారు. బ్యాక్ డ్రాప్ చక్కగా కోసేయి. అప్పుడు మనం వంట స్టార్ట్ చేద్దాం. ఓకే, టైం అయితే 2 అవుతుంది. బాగా ఫుల్గా ఆకలి వస్తుంది. ప్రస్తుతానికి మనకు కొంచెం ఓపిక రావాలంటే మామిడికాయ తిన్నామంటే కొంచెం ఓపిక వచ్చింది. ఇంకా వాటర్ ఉందా? పండిందా? కోస్తుంటే మంచి స్మెల్ వస్తుంది, మామిడికాయ పండిన స్మెల్. తింటుంటే ఆకలి తీరిద్దా? మన ఆంధ్ర సైడ్ అయితే మామిడికాయలు చాలా బాగుంటాయి టేస్టీగా. అంటే ఏం చేస్తున్నారంటే ఈ పండకుండానే పండేటట్టు తయారు చేస్తున్నారు, దానివల్ల టేస్ట్ పోతుంది. ఓకే, ఇప్పుడు నీకో ముక్క నాకు ముక్క. ఈ ముక్కలుగా కోసినటువంటి మ్యాంగోని ఇలా నోట్లో పెట్టుకొని తినేటి. బా సూపర్. బాగుందా? టీగా ఉందా? సబ్బగా ఉందా? బాగుంది, తీగా ఉంది. సరే అయితే ఇప్పుడైతే దోసకాయ చెప్పులు తీసేస్తున్నాము. మామిడికాయ తిన్నాను కానీ ఆకలేం తీరలా, ఇంకా ఎక్కువైంది. తీరదు. ఇతనాలు తీసేనా? చూడు, చేసి చూడు, మరి కొంచెం నోట్లో వేసుకొని చూడు. ఇక్కడ ఈ పొయ్యి మీద పెట్టుకుని కట్ చేయడం కుదరదా? ఏమా బాగుందా? కోసే. మీడియం సైజ్కి వస్తావా? చిన్నయా? తొందరగా మగ్గిపోతాయనే? ఓకే.
తీగుందని ఒక చెక్కలాగి ఇచ్చేస్తున్నావా? చేరి చూడాలి కాయ కోసేసాను, ఇంకో కాయ చేసుకో. వేసుకున్నాను, టమాటాలు అయిపోయినాయి, ఆనియన్స్ అయిపోయినాయి, లాస్ట్ అండ్ ఫైనల్గా పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి అయిపోతే ఇక మొదలెడతావేనా? మొదలెట్టాయి. దోసకాయలు, టమోటా, ఆనియన్స్ కటింగ్ అయిపోయింది. ఇక రంగంలో వస్తే రంగం సిద్ధం అయిపోయింది. తెచ్చుకున్న 2 దోసకాయలు బాగానే ఉన్నాయి, చేతులు అవ్వలేదు. సైజ్ చాలా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకున్నాము, కర్రీకి పాత్ర కూడా పెట్టేసుకున్నాము, ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఆకలేస్తుంది, ఫాస్ట్గా వండేసి. ఓకే, నీకు ఎంత ఆకలి వస్తుందో అంతకంటే ఎక్కువ నాకు ఆకలి వస్తుంది బాగా. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాము. నేనైతే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ మంచిగా వేడెక్కిపోయింది. మనం మంచిగా కడుక్కున్న ఉప్పు చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. కోసేటప్పుడు పెద్దగా ఉన్నాయి, కడగంగానే చిన్నగా అయిపోయినాయి. కొంచెం దూరం జరగండి, నేర్పడుతుంది. పండుగ పచ్చి దొరకలేదు కదా ఇంతవరకు మనకి, దొరకలేదు. వెళ్ళాలి. అది ఏం చేయాలంటే బందర్లో తీసుకుందాం అనుకున్నాము, కాకపోతే సముద్రం దగ్గర ఇంకా తాజాగా దొరుకుతాయి అనుకొని అటు వెళ్ళిపోయాము, పోస్ట్పోన్ చేసి. అక్కడ లేవు. ఇప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. మంచిగా ఫ్రై అయినాయి, ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఓకే, క్యారియన్. మనమైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ మంచిగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. డయానా గాడికి స్మెల్ వచ్చిందో, తోక ఊపుకుంటూ దగ్గరికి వచ్చేసాడు. ఆనియన్స్ వేసేసుకున్నాను. కరివేపాకు లేతగా ఉంది, ఫ్రెష్గా చెట్టించి కోసుకొచ్చారు ఇప్పుడే. కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఏ కూరలో అయినా సరే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఆనియన్స్ మగ్గకపోతే ఏ కూరలో అయినా సరే అంత టేస్ట్ ఉండదు. మనం తినేటప్పుడు కసకసలాడతాయి అన్నమాట ఆనియన్స్. చూడండి, మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఈ మాత్రం ఎర్రగా వేయించుకోవాలన్నమాట, అప్పుడే మనకి కర్రీ మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు టమాటాలు మగ్గించుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం దోసకాయ ముక్కలు వేసేస్తాం. ఒక్కసారి కలిపేసుకుందాం. దోసకాయలు ఊరినే మగ్గిపోతాయమ్మా? మగ్గిపోతాయి. చాలా సింపుల్ కర్రీ. వాటికి ఉప్పు ఉంటాయిగా, మరి సాల్ట్ చూసేసుకోవాలా? మనకి ఆల్రెడీ ఉప్పు చేపలు కాబట్టి ఉప్పు ఎక్కువ ఉండిద్ది, కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించుకొని వేసుకోవాలి. అందుకే చాలకపోతే లాస్ట్లో చూసి వేసుకోవచ్చు. కొంచెం పసుపు, మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. దోసకాయలు మనకి మగ్గాలి కదా, దోసకాయలు మగ్గినాయి అంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టిందంటే కూర టేస్ట్ మారిపోయింది. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాము. మనకి దోసకాయలు అయితే మగ్గినవి. కారం వేసేసుకుందాం. ఈ చెట్ల కింద ఫ్యాన్ అవసరంలా, ఏసీ అవసరంలా, అవును, చక్కగా ఉంది, చల్లటి గాలి వస్తుంది చక్కగా. ఇప్పుడైతే మీరు తినే స్పైస్ని బట్టి కారం వేసుకోండి. మేము తినే స్పైస్ని బట్టి కారం వేసుకుంటున్నాము. ఈ నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికీ కారం ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది. కారం తక్కువైందంటే నీసు వాసన వచ్చింది.
నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఈ కారం అంతా మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. చల్లటి గాలి వస్తుంది, బాగానే ఉంది. కాకపోతే ఎటు కానీ వేళ వంట పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. మనకు కుదిరినప్పుడే వంట. నేనైతే ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను. మనకి కొంచెం గ్రేవీ ఉండాలి కదా, అందుకని. చేప ముక్కలు పైన పెట్టాము, ఇందాక కింద పెట్టాము. మొత్తం చీమలు వచ్చేసేసినాయి. ఇప్పుడే మొత్తం అటు ఇటు శుభ్రం చేసి కూర్చున్నా, మళ్ళీ వచ్చేసినాయి చూడండి చీమలు. అంటే మనకేనా వాసన వాటికి రావా? అదే చూపించండి ఒకసారి. చూడండి, ఇప్పుడు ఇది మంచిగా ఉడికి పట్టింది. చూడండి మొత్తం చీమలు వచ్చేసేసినాయి. మొత్తం ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడే మొత్తం క్లీన్ చేసి కూర్చుని మళ్ళీ వచ్చేసినాయి. ఇప్పుడైతే వాటర్ వేసేసుకున్నాం కదా, మంచిగా ఉడుకు కూడా పట్టినాయి. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు వేసేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు లేతగా ఉంది కాబట్టి మళ్ళీ వేస్తున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక్కొక్కటి ఇస్త్రీ బట్టలు బీరోలో సర్దినట్టుగా చక్కగా నీట్గా రౌండ్గా. అలాగే మన ఉప్పు చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. మధ్యలో ఒక పెద్దది పెట్టు. ఏ పని చేసినా ఒక శ్రద్ధగా, ఒక ఇదిగా, అది అలా. వెరీ గుడ్. ఆయిలా? ఓకే. ఇప్పుడు వస్తుంది అసలైన అరోమా. ఇప్పుడు చూడండి, గుమ్మలాడిపోద్ది కూర. చూస్తుంటే నిజంగా చేపలు వండినట్టే ఉందిగా. ఒక్కసారి కలిపేసుకుందాము. ఇరిగిపోతే అని అంటావు నన్ను. ఈ ఎండిపోయినాయిగా, పచ్చి అయితే అనేదాన్ని. ఓకే. మూత పెట్టేసేసుకుని వాటర్ అంతా ఎగిరి కూర దగ్గరికి వరకు ఉడికించుకుందాము. చీమలు పాకేస్తున్నాయి ఒంటి నిండా. సాల్ట్ ఏం చూస్తావు నాన్న? కొంచెం ఉడికిన తర్వాత. ఓకే. ఈలోపు అన్ని తీసేద్దామా? ఓకే. చీమలు మొత్తం పాకేస్తున్నాయి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. గుమగుమలాడుతుందిగా. ముక్కలు కరిగిపోతున్నాయి కదా. ముక్కలు కరిగిపోతాయి. ఓకే. కాకపోతే మనకి ఆ ఫ్లేవర్ అంతా కర్రీలో దిగాలి కదా. ఓకే. అది ఓకే. ఓకే. మంచిగా దగ్గరికి అయిపోయింది కర్రీ అయితే. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. ఆ స్మెల్ అటు వెళ్తుంది. లక్ష్మి ఇటే చూస్తుంది, అయిందా ఓకే. అదే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. రైట్. మనకి ముక్క చూసావా, సేమ్ అంటే పచ్చి చేప ముక్క ఎలా ఉందో అలా ఉడికింది. కొత్తిమీరలో అంతగా కనిపించట్లేదు కానీ. ఓకే. కట్టేసావా? కట్టేసాను. రైట్. చూడు మంచిగా ఉడికిపోయింది. గుమ్మలాడే దోసకాయ పండుగప్ప. ఫ్రెండ్స్, మేము ఇంటికాడ నుంచి క్యారేజ్ అయితే తెచ్చేసుకున్నాం. ఎందుకంటే 4ంటికి అవ్వగానే ఇక్కడ తినేయాలని. ఓన్లీ ప్లేట్ మీల్స్ ఫ్రెండ్స్, ఫుల్ మీల్స్ పెట్టనండి. ఎందుకంటే నా పొట్ట వంగదని చెప్పి మీకు ఓన్లీ ప్లేట్ మీల్స్ అని ఉంది. సరే, నీ ఇష్టమే కదా. అంతా ఉట్టిదే. వచ్చేటప్పుడు ఆయనే కట్టుకున్నారు బాక్స్లో అన్నం, కావాలని చెప్తున్నాడు. అంటే అలా వేయగానే ప్లేట్ మీల్స్ గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు ఫస్ట్ అయితే మ్యాక్సిమం 90% ఇదంతా కరిగిపోయింది. మీరు వీడియోలైనా చూస్తారేమో కానీ మాకైతే ఇక్కడ నోట్లోంచి లాలాజయం అలాగా. మరి ఒక్క పీస్ అన్నా వేసుకోవాలి. ఓకే. ఓకే, ఇట్స్ మై టైం. పాపా, స్మెల్తోనే కడుపు నిండిపోతుంది ఫ్రెండ్స్. అలా అని వాసన చూసుకుని బతకమంటారేమో, అలా కుదరదు. అబ్బా, మామూలుగానే అసలు డ్రై ఫిష్ అంటేనే వండర్ఫుల్ టేస్ట్. అలాంటిది ఇలా వేడిగా చక్కగా ఇలా నేచురల్లో
నేచర్లో ఇలా చక్కగా వండుకొని ఇలా వేడి వేడిగా చేయి కాలుతుండగా టేస్ట్గా పచ్చిమిరపకాయ. బాబా ఫ్రెండ్స్, నో వాట్స్, అమోఘమైన టేస్ట్, సూపర్. ఇదిగో చేప అయితే చక్కగా కొన్ని చక్కగా కరిగిపోయినాయి ఆ ఫుడ్లో. నాతో పాటు దానికి కూడా వచ్చి కూర్చుంది. నువ్వు వేసే కూర కోసం ఎన్ని ప్రాణాలు ఎదురు చూస్తున్నాయో. అస్సలు నో వాట్స్, మొత్తం ముద్దలో అసలు అది కూడా అరుస్తుంది. మీటింగ్ అయినా నాకు పెడతా లేదా అంటుంది. ఫ్రెండ్స్, దోసకాయలో కానీ వంకాయలో కానీ దేంటైనా సరే మనం ఇలా ఈ డ్రై ఫిష్ అనేది చక్కగా అందులో ఈ పండుగ పెట్టరే ఏంటయా అని తోకూపుతుంది. స్మెల్ వచ్చిందా నీకు? సూపర్ బా నానా, వేరే లెవెల్. తిరగదీసేస్తుందా? అస్సలు నేను ఏదో అనుకున్నా కానీ సూపర్. దాన్ని కూడా ముద్ద పెట్టేస్తాను. అసలు ఈ ముక్కలు తీసుకొని తినాల్సిన అవసరమే లేదు అసలు, ఎందుకంటే అంత అసలు అది ఊరికనే కరిగిపోయిద్ది. అవును, అయినా సరే ముద్దలో బాబా. నువ్వు తొందరగా కంప్లీట్ చేయకపోతే ఇప్పుడు ప్లేటు ఏళ్ళు అన్నీ నాకేస్తాయి ఇప్పుడు. ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అసలు నో వాట్స్, పీక్ లెవెల్. అన్ని చేపల్లో కల్లా జాతిరత్నం ఏంటంటే మన పండుగప్పే, బా గోదావరిల చేపల కూరల్లో. మా అమ్మ ఉప్పు చేపలు ఎండు చేపలు పెట్టేది, కానీ ఈయనంత ఇదిగా మనం బందర్ నుంచి తెచ్చినందుకు నేను తిన్నా చిన్నప్పుడు. ఓకే. మా అమ్మమ్మ నిప్పుల మీద కాల్చేది, పప్పుచారు చేసి నిప్పుల మీద కాల్చి పెట్టేది. ఉప్పు చేప నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అది నిప్పుల మీద అలా పెట్టంగానే సమురు కారుతా ఉండేది కిందకి, స్మెల్ అయితే గుమగుమలాడిపోయేది. కడుగుతుంటే చేతికి జిడ్డు ఆముదం పట్టుకుంటే చూడు అలా పట్టింది. అవును. అలాగే ఫ్రెండ్స్, లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ వ్లాగ్స్. నమస్కారం. ఊదేస్తుంది.